డి వాల్యూ అనేది దేనికంటే డిస్క్రిమినెంట్ ఎన్ని రూట్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయడం యూజ్ అవుతుంది. డి వాల్యూ అనేది 0 కంటే తక్కువ వచ్చిందంటే దానికి అసలు రూట్స్ లేవు, అంటే దానికి వాల్యూస్ లేవు అని అర్థం. డి అంటే మైనస్లో వస్తే దానికి రూట్స్ లేవు అని. డి వాల్యూ అనేది 0 వస్తే దానికి 2 రూట్స్ అవి కూడా ఈక్వల్ నెంబర్స్ వస్తాయని అర్థం. మూడోది డి వాల్యూ 0 ఉంటే 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయని అర్థం అన్నట్టు. ఇప్పుడు మనం వెళ్ళి ఈ క్వశ్చన్లో డి వాల్యూని ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన ఈ ఈక్వేషన్కి దేనికైనా సరే ముందు డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డి ఈక్వల్ టు b² - 4ac అనేది ఫార్ములా. ఏబిసి వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఆ వాల్యూస్ 3 దీంట్లో పెట్టి డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డి వాల్యూ 0 కంటే తక్కువ ఎక్కువ ఫైండ్ అవుట్ చేసి దాని రూట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు b² - 4ac, b వాల్యూ -3 కాబట్టి -3² 4 ఇంటూ a వాల్యూ 2 కాబట్టి c వాల్యూ 5 కాబట్టి 4acలో పెట్టి చేస్తే దాన్ని సింప్లిఫై చేస్తే -31 అనేది ఎప్పుడు కూడా 0 కంటే తక్కువ కాబట్టి దీనికి నో రియల్ రూట్స్. 0 కంటే మైనస్లో ఉంది కాబట్టి తక్కువ వచ్చింది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి నో రియల్ రూట్స్ అన్నట్టు. 3x² - 4 √3x + 4 దీన్ని ముందు ఈక్వేషన్ ఏంటి x² + bx + c = 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్. ఇప్పుడు ఏబిసి వాల్యూస్ని ముందు రాసుకోవాలి. ఏ వాల్యూ 3 అవుతుంది, బి వాల్యూ -4 √3 అవుతుంది, సి వాల్యూ 4 అవుతుంది. ఇప్పుడు డి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే డి వాల్యూ వచ్చిన దాన్ని బట్టి రూట్స్ ఎన్ని అనేది ఐడెంటిఫై చేయండి. డి వాల్యూ అంటే డిస్క్రిమినెంట్ ముందు ఫైండ్ అవుట్ చేసి అప్పుడు దానికి అసలు రూట్స్ ఉన్నాయో లేవో ముందు తెలుసుకోవాలి. డి వాల్యూ ఫార్ములా ఏంటి, డి ఈక్వల్ టు b² - 4ac అనేది ఫార్ములా. బి వాల్యూ -4 √3 2 -4 ఇంటూ ఏ వాల్యూ 3 ఇంటూ సి వాల్యూ 4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే డి ఈక్వల్ టు 0 వస్తే 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉన్నాయని అర్థము. ఇప్పుడు ఇలా వచ్చింది కదా డి ఈక్వల్ టు 0, ఫస్ట్ దానికి డి వాల్యూ 0 కంటే తక్కువ వచ్చింది కదా రియల్ రూట్స్ లేవు కాబట్టి ఇంక మనం నెక్స్ట్ స్టెప్ చేయాల్సిన పని లేదు, అక్కడ ఆగిపోతుంది. డి ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ రియల్ రూట్స్ని కనుక్కోవాలి అంటే దానికి వేరే ఫార్ములా ఉంది. x = -b ± √d/2a. ఈ ఫార్ములా నుంచి ఆ రూట్స్ని కనుక్కుంటాం. -b వాల్యూ పెట్టాం, ± d వాల్యూ 0 వచ్చింది పెట్టాం, 2 ఇంటూ ఏ వాల్యూ 3 పెట్టాం. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే 2/√3 వచ్చింది. దీనికి 2 రియల్ రూట్స్ సేమ్గా ఉంటాయి కాబట్టి 2/√3/3 2√3/3 అనేది ఆర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రూట్స్. 2x² - 6x + 3 = 0. ఇప్పుడు దీన్ని x² + bx + c = 0తో కంపేర్ చేద్దాం. ఏ వాల్యూ 2, బి వాల్యూ -6, సి వాల్యూ 3 వచ్చింది. ఇప్పుడు మనం డిస్క్రిమినెంట్ డి వాల్యూని కనుక్కోవాలి. దాన్ని బట్టి రూట్స్ ఉన్నాయో తెలుస్తుంది. డి వాల్యూని కనుక్కోవాలని b² - 4ac అనేది ఫార్ములా. దాని నుంచి ఈ వాల్యూస్ అన్ని పెట్టుకుని ఫైండ్ అవుట్ చేసి 12 వచ్చింది. డి వాల్యూ 0 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి 2 డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయని అర్థం. ఇప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మళ్ళీ అగైన్ ఫార్ములా ఉంటుంది. డి వాల్యూ వచ్చే ఫార్ములా ఏంటి, x = -b ± √D/2a అనేది ఫార్ములా. ఇప్పుడు వచ్చిన డి వాల్యూ, బి వాల్యూ, ఏ వాల్యూ పెట్టుకుని ఫైండ్ అవుట్ చేస్తే 3 ± √3/4 వచ్చింది. అప్పుడు 2 ఏమొచ్చింది, 3 + √3/4 ఒకటి, 3 - √3/4 ఒకటి వచ్చి 2 రూట్స్ వచ్చినాయి అన్నట్టు ఈ క్వశ్చన్. Find the values of k for each of the following quadratic equations so that they have 2 equal roots. 2 ఈక్వల్ రూట్స్ ఉన్నాయంటే డి వాల్యూ అనేది = 0కి సమానం. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ నుంచి మీరు కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈక్వేషన్ ఏంటి, x² + kx + 3 = 0. డి = 0 అంటే డి ఫార్ములా ఏంటి, b² - d = b² - 4ac = 0 వచ్చింది. అప్పుడు ఏబిసి వాల్యూస్ని తీసుకొచ్చి బి బదులు కే ఉంది కదా ఇక్కడ, a = 2, b = k, c = 3 కాబట్టి ఆ వాల్యూస్ని పెడితే k² - 4 × 2 × 3 = 0. k² - 24 = 0. k² = 24. a = √24. √24 6 4 = 24 కింద రాసుకున్నాం. అప్పుడు 4కి రూట్ చేస్తే 2 వస్తుంది కాబట్టి +/- 2√6 వచ్చింది. k వాల్యూ +/- 2√6 వచ్చింది. kx × x - 2 + 6 = 0. దీనిలో k వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీని ముందు మల్టిప్లై చేసింది. kx × x kx² - 2kx + 6 = 0. ఇప్పుడు ఏబిసి x² + bx + c ఫార్మేషన్ ఉంది కాబట్టి ఏబిసి వాల్యూస్ రాసుకుంది. a = k, b = -2k, c = 6. ద ఈక్వేషన్
2 ఈక్వల్ రూట్స్ ఉన్నాను కదా d ఈక్వల్ టు 0. d అంటే ఏంటి ఫార్ములా b² - 4ac ఈక్వల్ టు 0. d ఈక్వల్ టు 0 కాబట్టి ఇది కూడా ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు ఏబిసి వాల్యూస్ ఇందులో పెట్టుకోవాలి. -2k² - 4 × k × 6 ఈక్వల్ టు 0. దాన్ని సింప్లిఫై చేస్తే k వాల్యూ 0 ఒకటి వచ్చింది, 6 ఒకటి వచ్చింది. కానీ k వాల్యూ 0 వచ్చినప్పుడు 6 వచ్చింది. k వాల్యూ 0 పెట్టి మన ఈక్వేషన్ తయారు చేసినప్పటికీ kx² - 2kx + 6 ఈక్వల్ టు 0లో k వాల్యూ 0 పెడితే 6 ఈక్వల్ టు 0 వస్తుంది. అసలు ఇది ఈక్వేషనే కాదు. కాబట్టి k ఈక్వల్ టు 0 అనేది దీనికి తీసుకోకూడదు. k ఈక్వల్ టు 6ని పెట్టి మనం సింప్లిఫై చేస్తే k ఉన్న ప్లేస్లలో 6 పెడితే ఈక్వేషన్ ఏంటి 6x² - 12x + 6 ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఇది ఈక్వేషన్ ఫామ్ అయింది కాబట్టి k ఈక్వల్ టు 6 అనేదే కరెక్ట్ ఆన్సర్. k ఈక్వల్ టు 0 అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. It is possible to design a rectangular mango grove whose length is twice its breadth. Length అనేది breadth కంటే twice ఎక్కువ ఉంది. And the area is 500 m². ఉంది. If the length breadth కనుక్కోమన్నాడు. breadth అనేది ఏమంటున్నాడు, ది రెక్టాంగులర్ ఎక్స్ అని తీసుకుంటే లెంగ్త్ దానికంటే 2 ఎక్కువ ఉంది అంటే 2x లెంగ్త్ అవుతుంది. ఇప్పుడు ఆ రెండు ఏరియా కలిపి ఎంత ఇచ్చాడు 800 ఇచ్చాడు. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు ఏరియా ఫార్ములా మనకు తెలుసు కాబట్టి లెంగ్త్ 2x బ్రెడ్త్ 2x లెంగ్త్ x బ్రెడ్త్ 2x తీసుకున్నాం కాబట్టి x × 2x తీసుకుంటే ఈక్వల్ టు 800. 2x² ఈక్వల్ టు 800. x² వాల్యూ 20 వచ్చింది. అంటే నీకు x ఏం తీసుకున్నాం బ్రెడ్త్ x తీసుకున్నాం కాబట్టి x ఈక్వల్ 20 వచ్చింది. దాని నుంచి లెంగ్త్ అనేది 2x అయింది కాబట్టి 20 × 2 చేస్తే 40 మీటర్స్ లెంగ్త్ వచ్చింది. రెండింటికి నీకు ఫార్ములా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు ఏరియా ఫార్ములా వస్తే ఇది సింప్లిఫై చేసుకోవచ్చు. Fourth question, is the following situation possible? If so, determine their present ages. The sum of the ages of two friends is 20 years. 4 years ago, the product of their ages years was 48. ప్రెజెంట్ ఏజ్లో ఏంటి కనుక్కోమన్నాను. లెట్ ద ప్రెజెంట్ ఏజ్ అనేది ఫస్ట్ ఫ్రెండ్ ఎక్స్ అనుకుంటే ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ది ఫ్రెండ్స్ 20 years. క్వశ్చన్లోనే ఇచ్చాడంటే ప్రెజెంట్ ఏజ్ ఫస్ట్ ఫ్రెండ్ది ప్లస్ ప్రెజెంట్ ఏజ్ సెకండ్ ఫ్రెండ్ది ఈక్వల్ టు 20 years. క్వశ్చన్లు ఇచ్చాడు కాబట్టి ఎక్స్ అనేది ప్రెజెంట్ ఏజ్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ప్లస్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ ఈక్వల్ టు 20. అప్పుడు ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ దాంతో 20 ఎక్స్ అవతలకి వెళ్తే -x అవుతుంది. 20 - x అయింది. 4 years ఏగో ఏమన్నాడు ఏజ్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రెండ్ది 4 years తక్కువ. 4 years ఏగో అన్నాడు కాబట్టి x - 4 తీసేయాలి. సెకండ్ ఫ్రెండ్ది 20 - x ఈక్వేషన్ వచ్చింది. 20 - x నుంచి -4 చేయాలి అంటే 16 - x వచ్చింది. అంటే ఒకటేమో x - 4 వచ్చింది, ఒకటేమో 16 - x వచ్చింది. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ 4 years ఏగో 48 అని క్వశ్చన్లోనే ఇచ్చాడు కాబట్టి x - 4 × 16 - x ఈక్వల్ 48 అయింది. అంటే రెండింటిని మల్టిప్లై చేస్తే 48 అని ఇచ్చింది. అది సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ వచ్చేసి x² - 2x 20x + 112 ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు వీటిని x² + bx + c ఫార్మేషన్లో తీసుకొచ్చి d వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఉన్నాయో లేవో కనుక్కోవాలి ముందు. ఏబిసి వాల్యూ ఏ వాల్యూ 1, బి వాల్యూ -20, సి వాల్యూ 112 అవుతుంది. డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే b² - 4ac పెట్టుకుంటే సింప్లిఫై చేస్తే -48 వచ్చింది. అంటే డి వాల్యూ 0 కంటే మైనస్లో వచ్చింది కాబట్టి తక్కువ వచ్చింది కాబట్టి దీనికి అసలు రియల్ రూట్స్ లేవు. నో రియల్ రూట్స్. Is it possible that design a rectangular park of the perimeter 80 meters, area 400, పెరిమీటర్ ఇచ్చాడు, ఏరియా ఇచ్చేసాడు. సో ఫైండ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్. ముందు పెరిమీటర్ ఫార్ములా ఏంటి, ఏరియా ఫార్ములా ఏంటి తెలియాలి. పెరిమీటర్ ఫార్ములా 2 × L + b పెరిమీటర్ ఫార్ములా. మనం ఎల్ఎన్ లెంగ్త్ x తీసుకుంటే అప్పుడు 2 × L + b ఈక్వల్ టు 80 meters ఇచ్చేసాడు. అంటే b వాల్యూ వస్తుంది. లెంగ్త్ని x కింద తీసుకున్నాం, b వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 2 × x + b ఈక్వల్ టు 80. L + b ఈక్వల్ టు 80/2 ఇటు వెళ్తే 2 అవుతుంది 40. L ప్లస్లో x తీసుకుంటే ఎందుకంటే లెంగ్త్ని x అనుకున్నాం కాబట్టి x + b ఈక్వల్ టు 40. b వాల్యూ 40 - x అయింది. ఇప్పుడు ఏరియా కూడా 400 m² ఇచ్చేసాడు. అంటే L × b ఈక్వల్ టు 400. L వాల్యూ అంటే x అనుకున్నాం కాబట్టి b వాల్యూ 40 - x అయింది ఈక్వల్ టు 400. దాన్ని సింప్లిఫై చేస్తే 40 × x - x × x x² ఈక్వల్ టు 400. ఆ 400ని తీసుకొచ్చి ఈక్వేషన్ ఫామ్ చేస్తే x² - 40x + 400 ఈక్వల్ టు 0. స్ప్లిట్ మిడిల్ టర్మ్ స్ప్లిట్ మీన్ మెథడ్లో ఉంది కదా 40xని మనం స్ప్లిట్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. x² - 20x - 20x + 400 దాన్ని స్ప్లిట్ చేస్తే x కామన్ తెస్తే x - 20 వచ్చి -20 కామన్ తెస్తే x - 20 వచ్చింది.
ఎక్స్ మైనస్ 20 కామన్ తెస్తే ఇందులో ఎక్స్ మిగిలింది -20. రెండు కూడా ఎక్స్ మైనస్ 20 = 0, ఎక్స్ మైనస్ 20 = 0, ఎక్స్ ఈక్వల్ 20, ఎక్స్ ఈక్వల్ 20. అంటే రెండు కూడా ఈక్వల్ రూట్స్ వచ్చినాయి. ఎక్స్ ఈక్వల్ 20 వచ్చిందంటే లెంగ్త్ని కదా ఎక్స్ అని తీసుకున్నాం మనం, ఎక్స్ ఈక్వల్ 20 వచ్చింది. దానికి బ్రెడ్త్ వాల్యూ 40 - x, కాబట్టి 40 - ఈ ఎక్స్ వాల్యూ 20ని పెడితే 40 - 20 = 20 మీటర్స్. లెంగ్త్ 20, బ్రెడ్త్ కూడా 20 మీటర్స్ వచ్చింది.